యేసుక్రీస్తే ఎందుకు నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్తాడు అనుకుంటున్నా? ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరి ద్వారా నువ్వు వెళ్ళలేవా? వాళ్ళందరి మీద నువ్వు ఆధారపడలేవా? వాళ్ళ మీద ఆధారపడొచ్చు కదా, వాళ్ళందరి ద్వారా నువ్వు వెళ్ళొచ్చు కదా అని అంటే, అక్కడ కూడా ఇంకొక ఆన్సర్ ఉంది. ఆ ఆన్సర్ ఏంటంటే, పాపిని రక్షించడానికి పరిశుద్ధుడు కావాలి అనేది ఫండమెంటల్ నాలెడ్జ్. ఒక పరిశుద్ధుడు ఈ లోకానికి వచ్చి, నేను పాపి అయిన నిన్ను రక్షించి నిత్య జీవానికి నడిపిస్తాను, నువ్వు మారు మనసు పొందుతావా అని అడిగితే ఇమ్మీడియట్ గా నేను ఆ పరిశుద్ధుడి ఆశ్రయం పొందుతాను. రోగి ఎప్పుడు వైద్యుడి దగ్గర ఉండాలని కోరుకుంటాడు. నీకు గుండె నొప్పి వచ్చింది, కమరాయన దగ్గరికి వెళ్తావా? కుమ్మరాయన దగ్గరికి వెళ్తావా? ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్తావా? టాక్సీ డ్రైవర్ దగ్గరికి వెళ్తావా? లేకపోతే అద్దాల పని చేసే ఆయన దగ్గరికి వెళ్తావా? శిల్పాలు చెక్కే ఆయన దగ్గరికి వెళ్తావా? మేకప్ మ్యాన్ దగ్గరికి వెళ్తావా? గోళ రంగులు వేసే వాళ్ళ దగ్గరికి వెళ్తావా? కళ్ళు బాగు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తావా? ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎక్కడికి వెళ్తావు చెప్పు? వైద్యుడి దగ్గరికి వెళ్తావు. నాకు రోగం వచ్చింది, నాకు ఇప్పుడు ఎవరు కావాలి? మేకప్ మ్యాన్లు, ఆర్టిస్టులు, పెయింటర్లు, వర్కర్లు, వీళ్ళు ఎవరో పనికిరారు. నాకు ఆయా వృత్తులు ఎన్నున్నా నాకు ఎవరు కావాలి? ఇప్పుడు నన్ను, నా ప్రాణాన్ని నిలబెట్టడానికి నాకు వైద్యుడు కావాలి. ఇన్ ద సేమ్ సెన్స్ యేసుక్రీస్తు ఎందుకు అంటే, ఆయన మాత్రమే పాపానికి వైద్యం చేశాడు. ప్రపంచంలో మీరు ఎక్కడైనా వెతుక్కోండి, ఇట్స్ ఏ ఓపెన్ స్టేట్మెంట్. ఇట్స్ ఏ ఓపెన్ స్టేట్మెంట్. విజయ్ ప్రసాద్ రెడ్డి అనేవాడు ఒక క్రైస్తవ బోధకుడుగా నిలబడి ఓపెన్ స్టేట్మెంట్ చేస్తున్నాడు లైవ్ లో. ఏమనంటే, మీరు ప్రపంచంలో ఎక్కడైనా వెతుక్కోండి, పాపానికి నేను వైద్యం చేస్తానని పిలిచిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉంటే అది పరిశుద్ధుడై ఉండి తన పరిశుద్ధతను ఈ లోకంలో ప్రూవ్ చేసుకుని, నేను మీ పాపానికి వైద్యం చేస్తాను అని పిలిచిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అని అంటే, దట్ ఈస్ ఓన్లీ లార్డ్ జీసస్ క్రైస్ట్. వన్ అండ్ ఓన్లీ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంతే.